భారతదేశం గత దశాబ్ది కాలంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందని, ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని ఉత్తరాది మఠంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్రీ సత్య ప్రమోద తీర్థ స్వామీజీ 108 కాయిన్ ను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ లోని సంబాల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కశ్మీర్ లో చాలా విపత్కరమైన పరిస్థితి ఉందని, ఇలాంటి పరిస్థితులను ప్రోత్సహిస్తున్న విదేశీ కుట్రదారులను గుర్తించి ప్రజలందరూ ఏకమై పోరాడాలని జోషి పిలుపునిచ్చారు. 30ನೇ ಚಾತುರ್ಮಾಸ್ಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ 30ನೇ ತಾರೀಕು 2025 ಅಂದ್ರೆ 2-2-5-9 ನವವಿವಾದವಾದ ಭಕ್ತಿಯನ್ನು ಮಾಡೋದ್ರಿಂದ ನಮಗೆ 8ನೇ ತಿಂಗಳು ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಅಂತ ಸಿಗುತ್ತಾರೆ. ಈ ಒಂದು 30ನೇ ಚಾತುರ್ಮಾಸ್ಯದಲ್ಲಿ ಸ್ಮಾರಕವಾದ ಐತಿಹಾಸಿಕವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ನಮ್ಮ ಪರಮ ಪೂಜ್ಯ ಪ್ರಾತಸ್ಮರಣೀಯರಾದ ಸತ್ಯಪ್ರಮೋದ ಶ್ರೀಪಾದಗಳ ಹೆಸರಿನಲ್ಲಿ ಸ್ಮಾರಕ ನಾಣ್ಯದ ಬಿಡುಗಡೆ ಅಂತ ಅನ್ನೋದು ನಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ಸಂತೋಷದಾಯಕವಾಗಿದೆ. ಇದೇ ರೀತಿಯಾಗಿ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರ ಅನುಗ್ರಹ ನಮ್ಮ ನಿಮ್ಮ ಎಲ್ಲರ ಮೇಲೆ ಇರಲಿ ಅಂತ ಈ ರೀತಿಯಾಗಿ ಮಾಧ್ಯಮದ ಮೂಲಕವಾಗಿ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತೇನೆ. ಜೈ ಶ್ರೀರಾಮ್. In the Bhagyanagar, that is Hyderabad, the commemorative coin release of the value of 108 that signifies a lot of things for any of the Hindu community as a whole. Because the Chaturmasa is happening after almost 70 years. We are one of the most revered Swamiji is here to do the to take up the Chaturmasha Diksha. With this, a lot of people have gained a lot of knowledge, exposure, experience, Jnana Karya and all is happening. జై శ్రీరామ్. 108 అంకెతో కూడిన ఒక నాణ్యాన్ని మా పూర్వ పీఠాధిపతులైన శ్రీ సత్యప్రమోద తీర్థుల వారికి అంకితం చేస్తూ ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వారు. అంటే ఈ 108 సంఖ్యలో మనము ఎన్ని రకాలుగా వారిని గౌరవించుకున్నాము. వారు చేసిన విద్యాదానానికి ఒక అంకె, వారు చేసిన అన్నదానానికి ఒక అంకె, వారు చేసిన జ్ఞానదానానికి ఒక అంకె, ఇల్లు లేనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి, సంతానం లేనటువంటి వారికి, ఇలాగ రకరకాలుగా ఎన్నో సమస్యలతో మఠానికి వచ్చేటువంటి సకల భక్తులకు తమ తపశ్చర్యాన్ని ధారపోసి వాళ్ళందరినీ అనుగ్రహం చేసినటువంటి దానికి భక్తులందరూ కలిసి ఈ 30వ చాతుర్మాస్య ఈ ఉత్సవ సమితి దీన్ని ఆ స్వామి వారికి అంకితం చేస్తున్నారు. ఇక్కడ సెంట్రల్లో ఉన్నటువంటి